మంచిర్యాల జిల్లా కన్నేపల్లి గ్రామంలో ఉదయం సుమారు 7 గంటల సమయంలో నమ్మదగిన సమాచారం మేరకు అగ్రికల్చర్ ఆఫీసర్ సాయి ప్రశాంత్ అలాగే కన్నేపల్లి ఎస్ఐ వారి పోలీస్ సిబ్బంది సుర్జాపూర్లోని బేరి నారాయణ ఇంట్లో తనిఖీలు చేయగా 140 కేజీల నిషేధిత నకిలీ పత్తి విత్తనాలను పట్టుకోవడం జరిగింది. ఈ నకిలీ పత్తి విత్తనాల విలువ సుమారుగా 3,50,000 ఉంటుందని, ఈ యొక్క నకిలీ విత్తనాలు బెర నారాయణ అనే వ్యక్తి కొండగుర్ల రాజన్న అలాగే సురేష్ అనే వ్యక్తుల నుంచి తీసుకువచ్చినాడని చెప్పడం జరిగింది. దీనిపై తాండూరు సిఐ కుమారస్వామి మాట్లాడుతూ నిషేధిత పత్తి విత్తనాలు రావటం వల్ల నేల యొక్క సారవంతం తగ్గి దిగుబడి రాకపోవడం, చాలా రకాలుగా నేలను కలుషితం చేశారు. రసాయనాలు భూమిలో కలిసి తీవ్ర నష్టం జరుగుతుందని, ముఖ్యంగా రైతులు మోసపోతారని, ఇలాంటి పత్తి విత్తనాలు తీసుకొస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో కన్నేపల్లి ఎస్ఐ గంగారం, అగ్రికల్చర్ ఆఫీసర్ ప్రేమ్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. సుర్జాపూర్ విలేజ్ లో ఇట్లా నిషేధిత పత్తి విత్తనాలు ఉన్నాయనే ఇన్ఫర్మేషన్లో భాగంగా అగ్రికల్చర్ ఏవో ప్రశాంత్ అండ్ కన్నెపల్లి ఎస్ఐ గంగారాం వాళ్ళ యొక్క సిబ్బందితో పోయి ఆ ఇంట్లో చెక్ చేస్తే సుమారు 140 కేజీల నిషేధిత పత్తి విత్తనాలు దొరకడం జరిగింది. ఆ పత్తి విత్తనాలు ఎక్కడైనా ఆ ఇంటి యజమాని నారాయణ అడిగితే ఆ నారాయణ గత 10 రోజుల క్రితం కొండగొల్ల రాజయ్య మరియు ఆంధ్రాకు చెందిన సురేష్ అనే వాళ్ళిద్దరూ తీసుకొచ్చి నా దగ్గర ఒక 4 సంచులలో పెట్టారు. అవి ఈరోజు మరి ఏం చేద్దామని నేను కొండగొల్ల రాజయ్యను పిలిపిస్తే అవి బయటికి తీద్దామనే టైంకు పోలీసు వాళ్ళు వచ్చి పట్టుకున్నారు. దాని విలువ 3,50,000 రూపాయలు దాని కాస్ట్. దయచేసి రైతులు అర్థం చేసుకోవాలి. ఈ ఈ నకిలీ పత్తి విత్తనాలు వాడడం వల్ల సారవంతం ఖరాబ్ అవుతుంది, భూములు ఖరాబ్ అవుతుంది, హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి జనాలకు. దయచేసి ఇవి వాడకుండా గవర్నమెంట్ ఇష్యూ చేసినవి వాడి హెల్త్ పాడు కాకుండా మీరు కూడా రైతులు కూడా నష్టపడకుండా ఉండాలని, ఇలాంటి వాళ్ళ దృష్టికి వస్తే మాకు కానీ అగ్రికల్చర్ ఏవో కానీ ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము రైడ్ చేసేవి పట్టుకుంటాం. ఇలాంటివి జరగకుండా చూస్తాం. దయచేసి ప్రజలందరూ మాకు సపోర్ట్ చేయాలని మనసారా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.